హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డని అనితని, మాది అగ్రికల్చర్. మాకు మా ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ బటన్ని సబ్స్క్రైబ్ ఉంటాయి. వాళ్ళ మేము పెద్దరికాయ అయితే బరుకుతున్నాము. మీ సైడు వేరుశనగల ఇట్లా పెద్దర్లు పడతారా చూపి. మేమైతే ఇట్లా పట్టెలు పడతాము, ఇట్లా సాలు పడతాము. పట్టి ఇట్లా మనము కాల్చితాం కదా, లాగొడి పూర్తి అన్నీ వెళ్తాయేమో అని ఇట్లా పడతాము. ఒకటేసారి బరకము, ఇది కూడా 2 సార్లు 3 సార్లు బరుకుతాము. మీ సైడ్ మరి మొత్తం అయినాక కొందరు ఏం చేస్తారంటే మొత్తం అయినాక ఒకసారి మొత్తం పీకేసి కొందరేమో కత్తి తీసుకొని కొడతారు. మా సైడ్ అట్లా కాదు, తెంపుతారు. మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో చెప్పండి. మేమైతే ఇట్లా చేస్తాము. వేరుశనగల పట్టలు ఇట్లా పడతాము. కొందరు పట్టరు, మేమైతే పడతాము ఇట్లా. చూడండి, మరి మీ సైడు ఏమి కాయ అంటారు? మా సైడ్ అయితే పెబ్బేరకాయ అంటాం మేమైతే. ఇది ఉడకబెట్టుకొని తింటే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక పందులు మొత్తం ఇక వచ్చి దొరికిపోయినాయి. ఇక చుట్టుముట్టు చీరలు కట్టినాము. చాలా కుట్టే మళ్ళాగా వైరు కట్టినాము. చీరలు సరిపోలేవు, మళ్ళీ వైర్ తెచ్చి వైరు కట్టినాము. అటు సైడ్ చూపేవా చుట్టుముట్టు చీరలు అయితే కట్టినాము. అండి ఇక ఇట్లా అయితే చేసినాము. మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో చెప్పండి. ఇక సాలు మందు మంచిగా కొడుతున్నంటే మస్తు కాసు వస్తుంది ఫ్రెండ్స్. మనం కలుపు పైసలు మాత్రం వెళ్తాయి ఇట్లా పెబ్బేర్లు పడితే. చూడండి, ఇంకా చూడండి, ఇక పందులు వస్తాయంటే చుట్టుముట్టు చీరలు అయితే కట్టినాము. చూడండి ఫ్రెండ్స్, ఇంత చీరలు కట్టినా కూడా ఇక పందుల జాడలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ పంది జాడ వస్తుంది ఫ్రెండ్స్. ఇక పందుల జాడలు అయితే పడ్డాయి. ఇక పెబ్బరికాయ వస్తుందండి. మా సైడ్ అయితే పెబ్బరికాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. మా చేను మాత్రం రోడ్ అంచుకే ఉన్నది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్, మరి ఓకే. చూడండి, చీరలు అయితే కట్టినమాట. ఇంకా రోడ్ అంచుకే ఉన్నాయి మా చేను అయితే. బాయ్ మరి ఓకే.